కష్టపడి చేపలు పట్టాం బట్ పర్లేదు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 2 లవర్ షాప్స్ ఇన్సైడ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజు చేపల పులుసు పండుగ. వెల్కమ్ టు కుస్మా వ్లాగ్స్. హాయ్ గాయ్స్, చూసారుగా ఇప్పుడే వర్షం పడి ఆగింది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఫిషింగ్ వచ్చేసాం, చేపలు పడతాము. ఎన్ని చేపలు పడతాయో చూద్దాము, అలాగే క్లైమేట్ ని కూడా ఎంజాయ్ చేసేద్దాం. సంతోష్ అయితే గాలం రెడీ చేస్తున్నాడు చేప పట్టడానికి. టుడే హీఈస్ నాట్ a DOP, he is a fisherman. He is preparing galam. 2 lover shops inside. నన్ను ఏడిపిస్తున్నాయి చెప్తా. ఆల్రెడీ ఒక చేప పట్టేస్తాను నేను. వరల్డ్ కప్ ఇస్తున్నారా? వరల్డ్ కప్ ఇప్పుడు వరల్డ్ కప్. గైస్, చేపలు పడుతూ ఒక ఫిషింగ్ లో లెగ్ పీస్ తీసుకోవా? వేడివేడిగా ఫ్రైడ్ రైస్ వచ్చేసింది. కష్టపడి చేపలు పట్టాం బట్ పర్లేదు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? చేపలు ఎంత చేపలు పడింది. అది కూడా నేనే పట్టా, మీరు పట్టలేదు. మీరు పడదామని ట్రై చేస్తే లోపల లాగేసింది. అదే దాని ఆహారం. అంత అబద్ధాలు ఏం పడలా, కప్పలు లాగే. సూపర్. సరిగ్గా 10 చేపలు పడతా. ఎదవ బావాడు చెప్తే వించావాడు. చేపలు కాదు, అదే చేపలు. 10 చేపలు చూసు. వెళ్ళిపోయింటే నాకు నవ్వు వచ్చేస్తుంది. లేదురా, బాగా దెబ్బ తగిలిందిరా, పోదుగా కొంచెం చేయరాదే. అయ్యో పూరే రావడం లేదురా, ఇది ముళ్ళ గుచ్చుకున్నదిరా. రక్తం వస్తుంది, ముళ్ళు గుచ్చిపోతాయి. స్వామి గుచ్చుకుంటుంది ప్రజలకి. గాలి వచ్చింది పెద్ద చేప. ఉండరా కష్టపడి ఒక చేప పడితే పెద్ద చేప కదా ఇది. పెద్ద చేప. ప్రజ్వల్ చేపలు భలే పడుతున్నాడు. చేపలైనా ఇంకేమైనా పడతావా ప్రజ్వల్? ఆమెన్ గారు మీకు ఒకటైనా పడిందా? గాలి వేసారు కానీ ఒక చేప కూడా పడలేదా? ఏంటి ఇంకొకసారి మళ్ళీ క్లోజ్ గా రండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ వేసారు కదా, ఆయన గాలి వేస్తే ఎలాంటి చేపైనా పడుతుందంట. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా, నాకవదేంట్రా? చూసుకోండి, చూసారు ఫ్రెండ్స్ చేపలు. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. హౌ మెనీ ఫిషెస్ చూడండి, చాలా ఫిష్లు ఉన్నాయి. అందులో సంతోష్ ఒక చేప పట్టాడు, ప్రజ్వల్ చాలా చేపలు పట్టాడు. ఇప్పుడు ఆమన్ దిగారు, నెక్స్ట్ నేను దిగబోతాను. ఎన్ని చేపలు పడతాం? సొరపడాలి. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు. ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా. సొర చేప పడాలి, పెద్ద పెద్ద గుడ్డు చేపలు కూడా పడాలి. ఒక సగం కూర చేసుకోవడానికి, సగం ఫ్రై చేసుకోవడానికి. ఆమన్ గారు ఇందు ముందు స్టార్టింగ్ లో ఒక డైలాగ్ చేశారు. ఏం డైలాగ్ అది? గాలం వేస్తే చేప పడకుండా ఉండదు అని. ఎన్ని చేపలు పడ్డాయి అమ్మన్ గారు? ఇప్పుడు ఎన్నో పడ్డాయి. లెక్క చెప్పున్నావు మళ్ళీ వేరే పక్కోడు గాలం మీదకి గాలం వేసేయడం బాగా తెలుసు. ప్రజ్వల్ దగ్గర చేపలు పడుతున్నాయని వాడిని పక్కకి నెట్టేసి మరి ఆ నిలబడి కూడా గాలం వేస్తున్నాడు.
చేపలకు గాలం వేస్తున్నాడు. ఆయన ఎవరు తెలుసా? ఈ మధ్య ఫేమస్ అయ్యాడు బాగా. ఈ మధ్య బాగా ట్రోల్ అయినారు. ఎవరు వస్తారు అమ్మా ఫస్ట్ రన్నింగ్ ఇచ్చుకో. నాకు పిచ్చెక్కింది అనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను.